హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానండి. రోజు మధ్యాహ్నం లంచ్‌లోకి మా అమ్మ గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తుందండి. మా అమ్మ స్టైల్‌లో. అదే విధంగా చూద్దామండి. ఫస్ట్ మనము ఇక్కడ నూనెలోకి ఎర్రగడ్డలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకుంటున్నానండి. ఈ గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి మనం మసాలాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలంటే, ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలోనికి వేయించిన శనగ విత్తనాలను, కారం పొడి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, నెక్స్ట్ ఒక 2 టమోటాలను కూడా యాడ్ చేసి మనము బాగా మిక్సీకి వేసుకోవాలండి. ఈ విధంగా మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని మనము వంకాయను 4 పార్ట్స్ చేసి దానిలోనికి స్టఫ్ చేయాలి. స్టఫ్ చేసిన వంకాయలను మనము నూనెలోనికి యాడ్ చేయాలండి. నూనెలోనికి యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ మిగిలిన ఆ మిశ్రమాన్ని కూడా మనము దానిలోనికే వేసి కొద్దిసేపు వేయించుకొని కొద్దిగా వాటర్ను కూడా యాడ్ చేసి మనము కుక్కర్ది మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. నెక్స్ట్ హాఫ్ చేయాలి. నెక్స్ట్ మనము కొద్దిగా చింతపండును కొద్దిగా వాటర్ వేసి మనము నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ చింతపండును మనము కుక్కర్ గిన్నెలోనికి వేసి ఆ వంకాయలలోకి వేసి కొద్దిసేపు 5 మినిట్స్ ఉడికించి సర్వ్ చేసుకోవడమే. ఇలాగా ఎంతో ఈజీగా మనము గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనము చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటానండి. అదేమిటంటే, నీవు ఎంత ఖరీదైన చీర కట్టినా, ఎంత ఖరీదైన నగలు పెట్టినా చివరకు చూసుకోవాల్సింది దానికన్నా ఎంతో తక్కువ విలువ గల అద్దంలోనే. కాబట్టి దేని విలువ దానిదే. దేనిని చులకనగా చూడకండి. కాబట్టి దేని విలువ మటుకు దానికే ఉంటుందండి. ఎవరిని చులకనగా చూడకండి. మా అమ్మ ప్రాసెస్ ఏ విధంగా చేయాలో చూపిస్తుంది చూడండి. ఈ విధంగా చేయండి. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. విధంగా వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసిన తర్వాత మనం 5 మినిట్స్ ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే. నెక్స్ట్ మా పాపకి ఈరోజు చెవులు కుట్టిస్తామండి. నేను అక్కడ చెవులు కుట్టించేటప్పుడు కొద్దిగా వీడియో తీశాను చూడండి. మా పాప అనేది చాలా భయపడుతూ ఉంది చూడండి. ఫస్ట్ ఆయన 2 చెవులకు మార్క్ పెట్టుకొని తర్వాత చెవులు అనేటివి కుట్టాడండి. మా పాప ఏడుస్తుంది కాబట్టి మేము చాక్లెట్ను ఇచ్చి కొద్దిగా భయపడకుండా చేసామండి. చాక్లెట్ తినమని చెప్పాము. ఆయన నెక్స్ట్ ఏమో మార్కులు పెట్టాడు. మార్కులు పెట్టి 2 చెవులను కుట్టేశాడండి. కానీ మా పాప కంట్లో మటుకు ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. ఆ షార్ప్ చేసిన చెవి పోగులతోనే ఆయన కుట్టేశాడండి. మా పాప మటుకు ఏమీ ఏడవలేదు. చాక్లెట్ తింటూనే ఉంది. మా పాపకి ఏమి నొప్పి కానీ జస్ట్ రక్తం కూడా రాలేదండి. ఎంత బాగా ఏడ్చకుండా కూర్చోంది చూడండి. మా బాబేమో మా పాపను చాలా భయపట్టిస్తున్నాడు. అయినప్పటికీ మా పాప చాక్లెట్ ఇవ్వడం వల్ల కుట్టించుకుందండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఏమో కుడి చెవి అయిపోయి కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎడమ చెవిని కుట్టేస్తున్నాడు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతోమంది వీడియోస్ని మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. నా వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి. నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మా పాపకు చెవి పోగులు అనేది కుట్టించామండి. మా పాపకు 5 ఇయర్స్ అనేది ఏప్రిల్లో కంప్లీట్ అవుతుంది. కాబట్టి మేము ఫస్ట్ వెండితో పోగులను కుట్టించేసామండి. మేము ఈ విధంగా మా పాపకు చెవి పోగులు కుట్టేసామండి. మాకు కొద్దిగా వర్క్ ఉండడంతో మా పాపను, మా నాన్నను, మా బాబును బండిలో వెళ్ళమని ఇంటికి పంపించామండి. వాళ్ళు ఇంటికి వెళ్ళి మేము వచ్చేసరికి ఆకలి అవుతుందని హోటల్లో బిర్యానీ తెచ్చుకొని తింటున్నారు చూడండి. మా పిల్లలు ఈ విధంగా ఉంటారండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. కుట్టించిన తర్వాత మా పాప చూడండి ఎంత బాగా ఉందో, ఎంత కలగా కనిపిస్తుందో. కాబట్టి మీరు ఖచ్చితంగా మా వీడియోను లైక్ చేయండి.